మన ఊరు మన పాట ప్రోగ్రామ్ చేయడానికి వచ్చినాం కరంజిరి గ్రామానికి. వాళ్ళ వివరాలు ఎందుకు తెలుసుకుందాం పదండి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఆ ఊరికి వచ్చినాం కరంజి గ్రామానికి. అయితే వాళ్ళ గురువు గారితో మనం ఉన్నాము, మాట్లాడదాం. ఫస్ట్ ఆ గురువు గారితో మనం చర్చించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్దాం మనం. కాకా రామే దేవదత్ మీ పేరేంది? శిల్వరాశన్న. ఇడేముంటుంది మరి మరయ్య భజనకు ఈ నాటకం భాగవతం ముందు మాట్లాడి ముందు నేర్చు. మీకు వాళ్ళ నేర్పించిందా లేకుంటే మీలే నేర్చుకున్నా? నేర్పించిందా? వాళ్ళు నేర్పించింది మీకు? అతడు ముందు ఉండే మాకంటే చిన్నోడే గాని శ్యామరావు ఉండేది. అట్లా శ్యామరావు. ఓకే, మీరు వాళ్ళతోని మీరు నేర్చుకున్నారు. ఈ దాంట్లో మీ భజన కార్యక్రమం వల్ల ఎన్ని సంవత్సరాల నుంచి మీ అనుభవం కాక? మేమైతే అట్లా నేర్చుకుంటే మస్తు కాడికి వెళ్ళి నేర్చుకున్నాం కానీ 10-20 ఏళ్ళ కాడికి వెళ్ళి ఉన్నది. మీరు చిన్నప్పటి నుంచి ఉన్నారా? అప్పుడు రామ్ మందిర్ ఇవన్నీ ఇట్లనే ఉండేనా? ఇవి మళ్ళా కట్టినాయో. మీరు చేనులకు పోతారు ఇప్పటికన్నా? ఇప్పుడు బందే 3 ఏళ్ళ కాడికి వెళ్ళి 3 ఏళ్ళ నుంచి ఎటు తిరుగులేదు. 3 ఏళ్ళ నుంచి ఉండే అప్పుడు. మరి ఎట్లా పొట్ట బట్ట దీని మీద లేకుంటే ఇంకేమైనా చేస్తా పనులు? ఏం పనులు వీటి మీద ఆటోళ్ళు ఏమన్నా ఇస్తేనే తీసుకుంటాడు, లేకుంటే ఆడదు. ఓకే కాకా, మీ ఇది బోధిస్తున్నారు కదా మీరు మీలాగానే గురువులను ఎంతమంది తయారు చేసిండ్రు? శిశువులకు ఎంతవరకు నేర్పించారు ఇప్పటిదాకా? మాకు గురువు ముందుండి అడ్లేశ్వరనాథ్ అంటాడు ఉండే, అతను కొడుకుండే మళ్ళీ శ్యామరావు అంటే. అది మీకు కొడుకు అంటే మీకు గురువు? అతని కొడుకు. ముందు అతను నేర్పిండు మా ఇల్లు అనుకుండే అడ్లలో బాబు, మరి అతను కొడుకు నేర్పిండు. ఇప్పుడు నువ్వెందరు మందికి నేర్పినావు? నేను మాలేసి ఇప్పుడు ఎందరు మంది అందరి మందికి నేర్పినట్టు. అందులో ఇప్పుడు వాళ్ళ గురువులైన్లా ఓలు కాలే ఇంకా శిష్యరికం తీసుకుంటున్నారు ఇంకా మీ దగ్గరనే. మీరు ఇంకా ఈ కరంజి ఊర్లోనే ఉన్నారా లేకుంటే ఇంకా ఏదన్నా చుట్టుపక్కల తిరిగిలా? తిరుగుడు ఊళ్ళు మేము 50 ఊళ్ళలో ఆట ఆడినాము కానీ చెప్పుడు ఇప్పుడు ఊళ్ళకి చెప్పాలి. అంటే ఓళ్ళు పిలిస్తే వాళ్ళకు పోకూడయా? మీరు చిన్న ఉన్నప్పుడు ఎట్లా పోతుండే పక్క ఊర్లలో ఇట్లా మీరే పాటలు పాడుకున్నప్పుడు? ఇది కాకపో మంచి ఇజ్జత్తో ఉన్నప్పుడు మనకు అంత శరీరం బలం ఉన్నప్పుడే చేసారు. అంటే మీరు చిన్న ఉన్నప్పుడు బస్సులు ఇంత ఏమి లేవుగా, మీరు ఎట్లా పోతుండే ఆడికి? ఏదైనా కసలాలు బుసలాలు వేసుకోబోతుంటే అప్పుడు ఎడ్ల బండి మీద. ఈ సాంప్రదాయం మీరు ఎలా స్టార్ట్ చేశారు? మీరు అంటే ఎట్లా మొదలు పెట్టింది? ఇది నేర్పిన వాళ్ళు మాకు అడ్లలో బాబే నేర్పిన ముందు అల్లేశ్వరనాథ్ అంటాడు. అది ఎన్ని సంవత్సరాల కింద? మేము నేర్చింది ఇప్పుడు 50 ఏళ్ళ కింద నేర్చిన. ఓకే, ఆ మనిషి స్టార్ట్ చేసిండు, మీరు దాన్ని ఇప్పుడు ఇంకా. మరి మీ గురువు ఉన్నాడా? గురువు చనిపోయాడు, గురువు లేడా? ఓకే, అలానే మరి మీ శిష్యులతో కూడా మేము మాట్లాడతాం మరి కొద్దిగా. మాట్లాడాలి. రైట్, మేము మాట్లాడతాం. రామ్ రామ్ అన్న. రామ్ రామ్ అన్న. రామ్ రామ్. మీ పేరేమన్నా? నా పేరు మాధవ్ ఉద్దవ్, మాది కరంజి. అంటే ఈ గ్రామంలో ముందు సనాతన చెప్తే పెద్దల నుంచి మంచిగా మా గురువు గారు శిల్వ రాశన్న గారు, మంగళ గంగన్న గారు, ఇల్లంతా మాకు నేర్పిన గురువులు. మేము వాళ్ళ దగ్గర శిష్యరేఖం తీసుకున్నాం. భాగవతం కానీ, సుధామ చరిత్ర అని, జయంత జయపాల ఇటువంటి నాటకాలు, బ్రహ్మంగారి నాటకము వాళ్ళ నుంచి మేము నేర్చుకోవడం జరిగింది. మరియు ఇప్పుడు సగటున కనీసం అంటే మన దగ్గర ఒక 80 నుంచి 100 శిష్యులు అయితే ఉంటారు. మా గురువు దగ్గర నేర్చుకొని శిల్వ రాశన్న గారు, ఈయన మా గురువు గారు. మాకు భాగవతం అని, జయంత జయపాల, సుగ్రీవ విజయము ఇటువంటి నాటకాలు భాగవతాలు నేర్పిన మాకు. బ్రహ్మంగారు నేర్పిన గురువు గారు అతడు మరణించడం జరిగింది. అతని పేరు మంగళ గంగన్న గారు, డేగం గంగన్న గారు. ఇక మేము కనీసం ఇప్పటికీ 50 నాటకాలు ఆడడం జరిగింది. 1999 నుంచి మేము బ్రహ్మంగారి నాటకము ఆడడం జరిగింది. మరియు ప్రతి గ్రామానికి ఈ మన హిందూ సాంప్రదాయం అంటే ఏమి దాన్ని తెలియజెప్పడానికి, మరియు మా దగ్గర ఎంత అయితే జ్ఞానం ఉన్నదో జ్ఞానము ఊరికి బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానాన్ని బోధించడానికి ప్రతి గ్రామంకు మాకు తెలిసిన జ్ఞానాన్ని అలాగే బోధించడం జరుగుతుంది. నృత్య కళాకారుల ఒక వేషధారణతో 2 రోజుల నాటకము ప్రదర్శించడం జరుగుతుంది. కాబట్టి ఏమైనా ఇక ఇంకా దీన్ని మేము ముందుకు తీసుకుపోవాలన్నప్పుడు ఇప్పుడు టీవీలతో కానీ ఫోన్లతో కానీ, ఎందుకంటే ఈ జ్ఞానము అనేది కొద్దిగా మనకు అనిపిస్తుంది మరుగున అవుతున్నదేమో. ఇంకా దీన్ని ఇటువంటి ఈ మంచి సాంప్రదాయం, ఇంత మంచి నాటకాలు, భాగవతాలు ఉన్న జ్ఞానాన్ని ఎందుకంటే అడగంటి పోతున్నది అన్న భయంతో ఇంకా దీనికి ముందుకు తీసుకుపోవాలంటున్నాము. కానీ ఇక భగవంతుడి కృపతోని ఇది ముందుకు పోవాలని ఇంకా మా యొక్క
ఆశ ఉంది. మరి ఇప్పటి పిల్లలైతే ఇక మాదిరి చేస్తలేమన్నా మాకు ఏమి ఇది లేదు. కాబట్టి వాళ్ళు కూడా మమ్మల్ని చూసి మేమైతే గురువుల నుంచి విద్య నేర్చుకొని ప్రతి గ్రామానికి మాకు తెలిసిన జ్ఞానాన్ని బోధిస్తున్నాము. అటువంటి జ్ఞానం భజన కానీ, భాగవతం కానీ, నాటకాలు కానీ, ఏదో ఇంత వీధి నాటకాలు కానీ, వేషధారణ బోధి ఇటువంటి ఇప్పటి పిల్లలు, ఈ తరం పిల్లలు కూడా మాదిరి కావాలని మేమైతే గురువుల నుంచి ఎట్లా నేర్చుకున్నామో మాతీరు మా దగ్గర నుంచి నేర్చుకొని వాళ్ళు కూడా మాతీరు కావాలని ఒక మన కరంజి పేరు ప్రఖ్యాతిగాంచింది. ఎందుకంటే కళా నైపుణ్యానికి ఇది ఒక మంచి పేరు. ఈ మారుమూల గ్రామము ఆదిలాబాద్ నుంచి సగటు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామము, ఎందుకంటే ఇది మన తెలంగాణలో లాస్ట్ ఊరు కాబట్టి ఈ గ్రామంలో ప్రతి దానికి, ఎందుకంటే గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ఎందరో కళాకారులు, ప్రతి ఇంటికి కళాకారులు, ప్రతి ఇంటికి ప్రతి కళాకారుడు వేషధారణ వేసి నాటకాలు, భాగవతాలు, భజనలు ఎంతో జరుగుతున్నాయి. కాబట్టి అందరు కూడా ఈ గ్రామంలో మరి ఇప్పటి తరం పిల్లలు కూడా మాదిరి కావాలా అని మా యొక్క ఆశ. ఇప్పుడు ఇందాక అన్నలుగా మీరు లాస్ట్ ఊరు తెలంగాణకని, ఇది ఎంత దగ్గర ఉంటుంది మనకు? ఇప్పుడు నెక్స్ట్ దీన్ని దాటితే ఏమవుతుంది, ఏమొస్తుంది? దాటితే ఒక 3 కిలోమీటర్ల మహారాష్ట్ర ఉన్నది అన్న, నాగపురం అని, మహారాష్ట్ర కిందపడి తాలూకా, నాందేడ్ డిస్టిక్. అయితే ఆ గ్రామం ఉన్నది. ఇక మనము ఇప్పుడు తెలంగాణ ఇటు గుబిడి మన తెలంగాణ ఉన్నది, పెనుగంగ 2 కిలోమీటర్లు ఉంటాయి మన దగ్గర. అంటే మీకు ఆదిలాబాద్ దగ్గరనా లేకుంటే ఇది దగ్గరనా మాండివి మహారాష్ట్ర? మనకు మహారాష్ట్ర ఇప్పుడు 9 కిలోమీటర్స్ సైడ్కి వెళ్ళి మాండివి అనేది, ఇక ఆదిలాబాద్ 45 కిలోమీటర్స్. అంటే మీరు రోడ్డు మామూలుగా షాపింగ్ చేయాలి కదా, అవును, షాపింగ్లు కానీ ఇప్పుడు మనకి సరుకులకి ఇంత అవసరం ఉంటే మీరు ఎట్లా చేస్తారు? ఆదిలాబాద్ ఇప్పుడైతే ఇక బస్ అయింది, టైం మీద బస్సు లేవు, ఏదో వచ్చిన టైం మీద పోకడ షాపింగ్ తీసుకోవాలి. ఏది చిన్న చిన్న షాపింగ్ చేయాలంటే మాండివి, లేదా ఏదన్నా పెళ్లి కానీ పేరంటే లేదన్నా ఆదిలాబాద్. మొత్తానికి తెలంగాణనే కవర్ చేస్తారు, తెలంగాణ మన రాష్ట్రాన్ని, మన రాష్ట్రము. మీరు చిన్న ఉన్నప్పటి నుంచి ఇదే సాంప్రదాయాన్ని పాటించారా లేకపోతే? చిన్నగా ఉన్నప్పుడు అంటే చదువుకొని 10వ తరగతి అయిన తర్వాత మేము కూడా వేరే గ్రామానికి వెళ్ళినాం. ఈ కరంజి గ్రామంలో 5వ తరగతి విద్యా బోధన ఉండే. ఇప్పుడు ఆపై ఇంకా 10వ తరగతి అయింది. 5వ తరగతికి మేము చదువుకొని 6వ తరగతి నుంచి వేరే గ్రామాలు చదివి మళ్ళీ వచ్చిన తర్వాత మా గురువుల దగ్గర భజన నేర్చుకొని, భాగవతాన్ని నేర్చుకొని ఒక కుతూహలం నేరాలని. నేను మీ గురించి నిన్న వీళ్ళందరూ చెప్తుంటే మీరు ఇంకా టీచర్ జాబ్ కూడా చేసినట్టు ఇంత? నేను మన ప్రైమరీ స్కూల్లో 15 సంవత్సరాలు విద్యా వాలంటీర్ కూడా చేయడం జరిగింది. ఏదో నాకు వచ్చిన తెలిసిన జ్ఞానాన్ని శిష్యులకు బోధించడం జరిగింది. కాదు, మీరు నాటకాలు వేస్తూ అటు ఉపాధ్యాయుడిగా మీరు అది టైం సరిపోయిందా మీకు? సరిపోయింది, ఎంతో కొంత టైం తీసుకొని. అప్పుడు వ్యవసాయం చేయడం రాకపోవు, ఇక ఇది మార్గంలో చేయాలన్న కుతూహలం ఎక్కువ ఉండే అన్నట్టు. మీకు ఇప్పుడు ఇన్ని నాటకాలు వేసాను, మీకు పాట పాడవు మరి మా కోసం? సుందరంగుడని వాడను, రణసురుడని దండి వాడను, ఎందరు రాజులు ఎదురుగా వచ్చిన పొందుగా మెప్పించే భూరి పరాక్రముడా రతంగా రాజు ప్రతానినే అవని లోపల కీర్తిచారినే రసంబుతోడు తరా రాజులోడు నవ్యో పరాక్రుడా దీపుడను నేను దీపుడా సుందరంగుడని వాడను ప్రాణరుని వాడను అష్ట ప్రతాపాలుడా నేనందరికి పెద్దవాడారా సృష్టిలో వెలసిన శ్రేష్ఠుడను చూద్దారా సృష్టి పాలించటి వీరాశురుడాను ధరణి బట్టే పల్లి వాసుని వెల్చిద్దా త్రిలోపల కీర్తి శ్రీశుని వర్యుడైన రంగాచారిని ప్రోచిన మరవాకనెప్పుడు మదిలోన తలుచుతూ మదిలోన ఆహా మదిలోన సుందరంగుడనే వాడను రానశూరుడానే దండి వాడాను రానశూరుడానే దండి వాడాను. మీరు చాలా బాగా పాడినావు అన్న. మీకు ఇంకో పాట పాడతావు మరి? పాడదాను. భగవంత నేను భక్త దాసుడనయ్య పాపాత్ముడును గాను పద్మనయన అగని తంబుగా నిన్ను ఆత్మలో నమ్ముకుంటి జగద్వర నాకు జయము కూర్చు భూషణ వికాస్ శ్రీ ధర్మపుర నివాస దృష్ట సమార నరసింహ దురిత దూరా గుల్లో దేవుడాని నిన్ను నమ్మనాయే గుల్లో దేవుడాని నిన్ను నమ్మనాయే
శిల్పి శాస్త్ర కళలు ఆధారమాయే శిల్పి శాస్త్ర కళలు ఆధారమాయే తాతల నాటి నుండి తరలి వచ్చినాది ఇదే ధర్మమాని మది నమ్మినాది దేవుని పూజయందే దేవుని పూజయందే మనసులాయమాయే శిల్పి శాస్త్ర కళలు ఆధారమాయే శిల్పి శాస్త్ర కళలు ఆధారమాయే మీరా సుర తులసి దాసు చెప్పే కథనం శాంతి దాంతి శీలం ఇదే గురువాక్యం శుద్ధగుణము సమతాభావం శుద్ధగుణము సమతాభావం కౌలు రాయనాయే శిల్పి శాస్త్ర కళలు ఆధారమాయే శిల్పి శాస్త్ర కళలు ఆధారమాయే కోపతాపమోహం కామ అంధకారం తొలుగాదే భారం గంగాదాస్ వందనం తొలుగాదే భారం గంగాదాస్ వందనం ఆపద్ బాంధవుడావాని నిన్ను గోరనాయి శిల్పి శాస్త్ర కళలు ఆధారమాయే శిల్పి శాస్త్ర కళలు ఆధారమాయే మస్తు పాడినావు. ఇలానే ఇంకా ఇంకా ప్రోగ్రామ్స్ చేస్తామని మేము అనుకుంటున్నాం. ఇంత మంచి మాకు పాటలు ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్న. మేము మీ ఇంకా తోబుట్టు వాళ్ళని కూడా మేము మా పాడిపిస్తాం వాళ్ళని కూడా. ఇదంతా మా గురువు గారి అందరి ఆశీర్వాదం భగవంతుని యొక్క కృపతోని మేము ఇంత ముందుకు వచ్చి మీ ఛానల్ ముంగట మాట్లాడే అవకాశం ఇచ్చిన దానికి మీకు కూడా మా యొక్క రామ్. ఇప్పుడు మా తోటి భజన కళాకారులను కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాం. రామ్ అన్న. రామ్ అన్న. మీ పేరు? వచ్చన్న. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి భజన కార్యక్రమాలు ఈ కళాకారు కాండాలు ఉన్నారు మీరు? మేము 20-25 సంవత్సరాల కింద ఉన్నాం. మీ గురువు గారు? ఇక మా నాన్ననే. మీ నాన్ననే మీ గురువా? అవునా. అంటే మీకు పట్టి మరీ నేర్పించిండా లేకపోతే మీరు నేర్చుకున్నారా? మా ఇంటికాడ అందరం ఉన్నాము. మా ఊళ్ళో కరంజీ గ్రామంలో మస్తు మంది ముందడు సంది ముందు భాగవతము నాటకము భజన అన్ని ఉన్నాయి మా కరంజీ గ్రామంలో. అంటే మీరు నేర్చుకోవాలి అని నేర్చుకున్నారు తరతరాలుగా. మీ నాన్న కూడా గురువే కాబట్టి మీరు నేర్చుకున్నారు. అంటే మీ డే మొత్తం మీరు అంటే గడవాలి కదా, పూట గడవంటే పుట్టబట్ట ఇదే నా కార్యక్రమాలైనా లేకపోతే ఇంకా వేరే మీరు పనులు చేస్తారా? మీరు పనులు చేయాల పనులు చేసుకుంటా ఇక మాకు ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి ఇక మేము భజన భాగవతము నాటకము మేము దత్త భజన కూడా చేస్తాము. అందుకు ఇక మాకు చోకింది కాబట్టి చేస్తున్నాం. ఇక అంటే మీరు చేను పనులు చేస్తూ ఈ కళా నైపుణ్యాన్ని దీన్ని ప్రోత్సహిస్తున్నారు మీరు. అవును. అంటే అది చేసుకుంటూ ఇది అంటే ఇది మొత్తానికి దీని మీద కాకుండా దీనికి కూడా టైం కేటాయిస్తున్నారు అన్నారు. కేటాయిస్తున్నాం అన్నట్టు. ఒక పాట పాడి వినిపిస్తాం మరి మాకు? వినిపిస్తా. ఈ పాట మా నాన్నని చేసిండు, రచయిత చేస్తాడు కదా, అదే పాట పాడతాను. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, కాని వెళ్ళిపోయేటి నాడు వెంటరాడు. లక్షాధికారైన లవణ మన్నమే కాని మెరుగు బంగారము మింగబోడు. విత్తన మార్జన చేసి విర్రబీగుటే కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మరుగైన భూమి లోపల బుట్టి దాన ధర్మము చేత దాచి దాచి తుదకు దొంగల కిత్తునో దొరల కగునో తేనె దుంతి గలివా తెలివరులకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దృష్ట సంహార నరసింహ దురిత దూరా. దేవుని మాయా అంతు లేకపాయా, కనులతో చూద్దామంటే ఓ దేవా దొరకకనే పాయా, ఓ దేవా
దొరకకనే పాయా దేవుని మాయా దండి పెద్దదాయా నమ్మకపోయితే గ్రాచారమాయా నమ్మినవాడు పురోహితుడాయా కనులతో చూద్దామంటే ఓ దేవా దొరకకనే పాయా ఓ దేవా దొరకకనే పాయా నీకు నాకు దేవుడే ఉన్నాడు నమ్మకపోయితే ఎవరికి లేడు నమ్మినవాడు పురోహితుడాయా నమ్మినవాడు నారాయణుడు కనులతో చూద్దామంటే ఓ దేవా దొరకకనే పాయా ఓ దేవా దొరకకనే పాయా పుట్టుకు కరుతా చావుకు కరుతా అతడే మనకు అన్నిటికీ కరుతా ఆత్మ విచారము అతనికి ఎరుక కనులతో చూద్దామంటే ఓ దేవా దొరకకనే పాయా ఓ దేవా దొరకకనే పాయా పుట్టక ముందు గుర్తు లేకపాయా పుట్టిన తరువాత తెలివి లేకపాయా తెలవి కోసము రాముని దలువాలి కనులతో చూద్దామంటే ఓ దేవా దొరకకనే పాయా ఓ దేవా దొరకకనే పాయా ధరను కరంజా దాసుడు హాషన్న పరి విధముల ప్రార్థించియోమి జాడగనుటకు ఎవరి వశము కాదు కనులతో చూద్దామంటే ఓ దేవా దొరకకనే పాయా ఓ దేవా దొరకకనే పాయా సద్గురునాథ్ మహారాజ్ की जय మస్తు పాడినావు అన్న పాట మాత్రం మజా ఉంది. అవునండి కొంచెం మాకు మీనింగ్ కూడా దీని అర్థం కూడా మాకు కొంచెం చెప్తావా? పుట్టుకు కర్త చావుకు కర్త అతడే మనకు అన్నిటికీ కర్త దేవుడు లేనిది మనం ఏం చేయలేము కదా. పుట్టినప్పుడైతే మనకు ఏం గుర్తుండదు మరి పుట్టిన తర్వాత కొంచెం తెలియలేక సుఖ అట్లా ఇది అవుతుంది. నువ్వు ఎన్ని సిరి సంపాదించినా వాటికి పోయేటప్పుడు ఏం కొనుగోము మొత్తం దేవుడు మాయ దేవుడు మనము దేన్ని అన్నా కానీ దేవుడు లేని మనం లేనిలేము కదా. ఇది మాత్రం బరబ్బరి చెప్పినావు మాత్రం మస్తు పాట కూడా మస్తు వాడినావు. కానీ ఇది రామ మందిర్ ఇంత పెద్ద ఉన్నదిగా, ఇది కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఒక్కటే సంవత్సరంలో అయిపోయింది. సంవత్సరం ఇంత పెద్ద రామ మందిర్ కట్టింది ఒకటే సంవత్సరంలో. ఊరు మొక్కలు అసలు మస్తు పెద్దగా కట్టింది. ఇంత పెద్ద రామ మందిర్ అంటే సంవత్సరంలో కట్టింది. మీకు అన్న మీ గొంతు మస్తు బాగుంది అన్న, చాలా బాగుంది. మాకోసం ఇంకో పాట పాడు రాదు? ఆకలోయమ్మ ఆకలమ్మ హే ఆకలోయమ్మ ఆకలమ్మ బువ్వ బెట్టు గదే పెరుగుబోసి ఇప్పుడు బెల్లమడుకులు కూడబెట్టవమ్మ ఆకలే తల్లి అమ్మారు వినావేనా కంగీలు దేవమ్మ రాధమ్మ కొడకు చిన్నవాడు తొడగినాడు ఓ అమ్మరో అమ్మా అమ్మా గడి వెనుక కాంతమ్మ కొడుకు బంగారు కడియాలున్నాయి మాకు దెమ్మే వేగారమ్మే ఓ అమ్మయ్య అమ్మా నన్ను కన్న తల్లి
నాకు ప్రసాదము నా తల్లి బెట్టాలే ఆకాలి కోర్వాగాలేనే మొక్కేదాను తలిబెట్టుచున్నది చాలు దుప్పటి గప్పు తలకు పాగా జుట్టవమ్మా ఓ మాయమ్మ ఓ దేవ అమ్మా అమ్మా మస్తు వచ్చిందన్న ఇది మాత్రం. ఇది భాగవతంకు మధ్యలో మళ్ళీ అందుకుంటోళ్ళు కావాలా, తీరిక ఉంటది, తాళం ఉంటది, అని లేనిది కొంచెం అంత బాగా రాదు. ఇక అయినా మంచిగా వచ్చిందన్న. ఇట్లా వాడతాం ఏమేం. ఇంకోటి మీరు భజనలు కూడా మస్తు చేస్తారండి. నిన్న భజన పాట మాకు ఒకటి కాబడుతుంది ఇంట్లోకి వెళ్ళి. ఒకసారి పాడు మా కోసం. మీ గొంతు కూడా మస్తు మజా ఉన్నది. ఎంతసేపు వాడినా మాకు కినసొంపుగానే ఉన్నది కానీ అరే అన్నట్టు లేదు. నువ్వు వాడు. సరే సరే. వినరా తెలిపేద జీవా విషదంబు మాట కనర ముందర దేవా కడ తిరువాట కనర ముందర దేవా కడ తిరువాట కనర ముందర దేవా కడ తిరువాట శరణన్న వారిని విరపింపవలదు కరుణించు నన్ను ముంద రాముక్తి గలదు కరుణించు నన్ను ముంద రాముక్తి గలదు వినర తెలిపేద జీవ విషదంబు మాట కనర ముందర దేవ కడ తిరువాట కనర ముందర దేవ కడ తిరువాట గురుడు చెప్పిన మాట మరచియుండకుమా మరచియుండికే దాన్ని మై మెల్లగనుమా మరచియుండితే దాన్ని మై మెల్లగనుమా మరచియుండితే దాన్ని మై మెల్లగనుమా మరచియుండితే దాన్ని మై మెల్లగనుమా కనర ముందర దేవా కడ తిరువాట కనర ముందర దేవా కడ తిరువాట తల్లిదండ్రుల మాట తగమిగరాదు తల్లిదండ్రుల కన్నా దైవమే లేదు తల్లిదండ్రుల కన్నా దైవమే లేదు తల్లిదండ్రుల కన్నా దైవమే లేదు తల్లిదండ్రుల కన్నా దైవమే లేదు కనర ముందర దేవ కడ తిరువాట కనర ముందర దేవ కడ తిరువాట ఘనమైన సరస్సులో గలబిగిపేట ఘనమైన సరస్సులో గలబిగిపేట హనుమదసుని మాట లాలించు తేట హనుమదసుని మాట లాలించు తేట హనుమదసుని మాట లాలించు తేట కనర ముందర దేవ కడ తిరువాట కనర ముందర దేవ కడ తిరువాట మస్తు వచ్చిందన్న పాట మాత్రం. మీరు ఇట్లానే ఇంకా పాటలు ఎన్నెన్నో వాడాలని, ఈ సాంప్రదాయాన్ని కళా నైపుణ్యాన్ని ఇలానే ఇంకా ఫ్యూచర్ జనరేషన్ కూడా మీరు అందజేయాలని మేము కోరుకుంటున్నాం మా ఛానల్ త్రూ. మీతో ఇప్పుడు నేను మీతో ఉన్న సోదరుని తీసుకుంటా ఇంటర్వ్యూ. బాగా నమస్తేనే. నమస్కారం. నమస్కారం. ఇలా ఉన్న దాంట్లో నువ్వే సీనియర్ అన్నట్టు కనబడుతున్నావు మరి మాకు. సీనియర్ అన్నట్టు లేదు అన్న, నేను వయసుకు 12 ఏళ్ల నుంచి భజన కార్యక్రమాలు ఉన్నా. మీ వయసు 12 ఏళ్ళ నుంచి అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి? ఇప్పటి నాకు 64 ఉంటుంది. మస్తేనా నుంచి ఉన్నాం మరి. భజన అనుభవం అంటే భజననే కాకుండా ఇంకా వేరే ఏమైనా నాటకాలు బాగా భాగవతం ఆడలే, కానీ నాటకాలు మేకప్ దానికి సంగీతం ఏం కావాలా అది అంతా తెలుసు. అంటే మేకప్ అంటే మీరు ఇట్లా డిజైన్లు చేస్తారా? అవునవును. అంటే ఇట్లా ఇండ్లకు లేకపోతే పెయింటింగ్లు వేషధారికి కళాఖండాన్ని మొత్తం తీర్చిదిద్దారు మీరే? అవునవును. మీరు టైలర్ పని చేస్తా. నేను టైలర్ పని చేస్తారా మీరు? ఇంకా వ్యవసాయం లేదేం లేదు, అదే పని మీద కళ
మంచిగా నేర్చుకున్నాం. ఇటు కళా నైపుణ్యము ఇటు టైలర్ పని అవునవును. రెండుతోని మనం నడిచిపోతున్నాం. మీ గురువు పేరు మా చెప్పండి. గురువు ఆశన్న గారు సిల్వర్. మీరు ఒకసారి మన నాటకంలో గంగన్న డేగం అని ఉండే ఆయన కూడా మాకు మా బ్రహ్మంగారి నాటకం నేర్పించిండు. ఆయన స్వర్గీయ ఆయన. ఇప్పుడు మన ఈ సాంప్రదాయాన్ని అవును ఈ కల్చర్ని అవును మీరు ఇంకా బోధన కింద ఇంకెవరైనా ఇస్తున్నారా లేకపోతే ఇప్పుడు పిల్లలకు నేర్పాలని ఉన్నది. పిల్లలు రాకలేదు. లేకుంటే ప్రార్థన రాష్ట్ర సంతకు రోజు మహారాజ్ భజన్ ఇక్కడ తెలంగాణకు మన భీంపూర్ మండలకు నేను ప్రచారకుడు ఉన్నా. ఓకే ప్రచారకున్న పిల్లలను తీసుకుంటా అంటే రావటానికి లేదు. అయినా కూడా ప్రయత్నం చేస్తుంది. అంటే మీకు గవర్నమెంట్ నుంచి కూడా మీకు సపోర్ట్ ఉంది? అక్కడ నుంచి మాకు 600 రూపాయలు నెలకు వస్తాయి. మోదిరి మోదీ నుంచి కొంచెం మోదిరి. ఒకసారి పాట గింత మాకు ఏమైనా పాట వినిపించరాదు? వినిపిస్తాం. అంటే మేము అంత దూరం నుంచి మేము పాటల కోసమే వచ్చినా. మీరు మీ భజన సాహిత్యాలు మీ సాంప్రదాయాన్ని మేము అవునా. మోక్షం ఎక్కడ లేదు నీ మనసులోన ఉంది. మోక్షం ఎక్కడ లేదు నీ మనసులోన ఉంది. మనసులోన మలీనంబు బంధనం గుండు. శుద్ధమైన మనసే ఇది ఏరా మోక్షం. శుద్ధమైన మనసే ఇది ఏరా మోక్షం. విశ్వసించి వినురవీరా. సద్గురునాథ్ మహారాజ్ కీ జై. అన్న ఇప్పుడు మనకు భక్తి అవసరం ఉన్నది. అందుకని ఒక భక్తి మీద పాట పాడుతున్నా నేను. అదే మనం రామ మందిర్ ఉన్నాం. ఇప్పుడు ఈ పిల్లలకు భక్తి కావాలా. భక్తి లేనిది మనం ఉండలేం. అందుకే భక్తి మీద పాట పాడుతున్నా. భక్తి లేని జీవితమంతా, భక్తి లేని జీవితమంతా వ్యర్థమైపాయా. జీవితం వ్యర్థమైపాయా. జీవితం వ్యర్థమైపాయా. బాల్యము పాయే ఆట పాటలో. బాల్యము పాయే ఆట పాటలో. యమనము పాయే ఘోర నిద్రలో. రుద్రములో కప యాతవాదుల. రుద్రములో కప యాతవాదుల. జన్మభరమాయా. జీవితం వ్యర్థమైపాయా. జీవితం వ్యర్థమైపాయా. జీవితం వ్యర్థమైపాయా. నా వారేయని వారి కోసం. నా వారేయని వారి కోసం. యద్దు విధముగా మోసే భారం. కుక్కి మంతల కూలినప్పుడు. కుక్కి మంతల కూలినప్పుడు. మాట పలుకకయా. జీవితం వ్యర్థమైపాయా. జీవితం వ్యర్థమైపాయా. సాధు సంతుల సంగత మెరుగలే. పాపము చౌలతో జ్ఞానము వినలే. తిండి నిద్ర సంగములోన. తిండి నిద్ర సంగములోన. జన్మ పాడాయా. జీవితం వ్యర్థమైపాయా. జీవితం వ్యర్థమైపాయా. ఈ సంసారము మాయ అంగడి. 2 రోజుల
ఉన్నది సంగడి ఇంత చక్కని మానవ జన్మం ఇంత చక్కని మానవ జన్మం మట్టి పాలాయ జీవితం వ్యర్థమైపాయా జీవితం వ్యర్థమైపాయా గంగాదాసుడు పలుకుతున్నాడు జన్మము గౌమకు అమ్మ కన్నడు మోక్షము కోసం వచ్చను జన్మం మోక్షము కోసం వచ్చను జన్మం హరిని మరచిపాయా జీవితం వ్యర్థమైపాయా జీవితం వ్యర్థమైపాయా. కథ మస్తు వచ్చింది. అవును. పాట మాత్రం నాకు ఇంట్లో ఒకటి బాల్యం గురించి పాట వచ్చింది ఒక లైను. అవును. అంటే నీ బాల్యం అంటే నీకు అంత ఇష్టం ఉండే నాయ్? బాల్యం అంటే ఇవి చిన్న పిల్లలు చిన్న పిల్లలు ఇప్పుడు చిన్న పిల్లలు వాళ్ళకేం తెలియదు, వాళ్ళ ఆట పాటలనే పోతారు. యవనం కూడా ఘోర నిద్ర అంటే యవనం కూడా నిద్ర లేవు. కొందరు మత్తు మందుల సిగరెట్ బీడి అన్ని ఈ యవనం కూడా అందులోనే పోతారు. భక్తిలో రానే రాళ్ళు. అందుకని ఈ భక్తి పాట అలా బాల్యం వచ్చింది నాకు చెప్పినావు. అంటే నీ బాల్యం? నా బాల్యం 12 ఏళ్ళ నుంచి, నేను వయసుకు 12 ఏళ్ళ నుంచి పాట పాడుతున్నా, భజనలో ఉన్నా. అందుకే నువ్వు ఈ పాట ఇట్లా రాసినావు? రాసింది గంగాదాస్ రాసిందేవు కానీ నాకు పాట ఇది ఇష్టమైంది అన్న. ఈ పాట నీకు ఇష్టమైంది అన్ని పాటల కన్నా? అవునవును. అందుకే అంటే నీ వాయిస్ కూడా మసా ఉంది, గమ్మత్తుంది కాక. ఇంకొక పాట పాడు రాదు? అవునా పాట. ఇప్పుడు భగవంతుని గురించి పాట పాడుతున్నా. అంటే ఇప్పుడు మన బాల్యం ఆ పాట ఇప్పుడు వాడినా, భక్తి ఎట్లా చేయాలో అది వాడినా, భగవంతుడు మనకు కావాలా ఆ పాట పాడుతున్నా. అంటే భగవంతుడు మనకేం చేయాలన్నా లేకుంటే భగవంతుడికి మనం ఏం చేయాలి? భగవంతునికి కూడా మనం ఏం చేయాలా, భగవంతుడు మనకేం చేయాలా ఇది కూడా ఉన్నా. హరిని మనసు నిలపు హరిని మనసు నిలపు అంతర్భావార్థమున తెలుపు అంతర్భావార్థమున తెలుపు అంతర్భావార్థమున తెలుపు. ఆహా ఇది ఏమి అనబోకు అమృతమణి ధ్యాన విడబోకు అమృతమణి ధ్యాన విడబోకు అమృతమణి ధ్యాన విడబోకు. హరిని మనసు నిలుపు అంతర్భావార్థమున తెలుపు అంతర్భావార్థమున తెలుపు. కల్లబడే ఏది ఖరాయనకు కన్నులలో దానియా మరకు కన్నులలో దానియా మరకు కన్నులలో దానియా మరకు కన్నులలో దానియా మరకు. హరిని మనసు నిలుపు అంతర్భావార్థమున తెలుపు అంతర్భావార్థమున తెలుపు. హరిని లోన నీవు చూడు దేవుడు నాడు నీ తోడు దేవుడు నాడు నీ తోడు దేవుడు నాడు నీ తోడు ప్రభుడు నాడు నీ తోడు. హరిని మనసు నిలుపు అంతర్భావార్థమున తెలుపు అంతర్భావార్థమున తెలుపు. సరసుడ సిద్ధిరామేశుడు ఉన్న మటలాడ సరవేశుడు ఉన్న మటలాడ సరవేశుడు ఉన్న మటలాడ సరవేశుడు. హరిని మనసు నిలుపు అంతర్భావార్థమున తెలుపు
అంతర భావాత్మమున తెలుపు. మస్తు వచ్చింది కాక పాట మాత్రం. ఇప్పుడు దీని అర్థమైంది, మనము దేవుణ్ణి చూడాలంటే మన మనసుని మన మనసుని తల్లీనం చేయాలా, తల్లీనం కావాలా. అయితే దేవుడు దాంట్లో మనం లీనం కావాలి. లీనం కావాలా. లీనమైనప్పుడు మన దేవుడు మనకు కనబడతాడు అని దీని అర్థం. వీళ్ళు భాగవతం గింత అవి బ్రహ్మంగారి నాటకాలు కూడా మస్తు చేస్తున్నారట. బ్రహ్మంగారి నాటకంలో నేను ఎరకల సన్యాసం వేసిన. ఇప్పటికి ఎన్ని వేసాను మీరు అవి? అబ్బాబా మేము ఒక 59 దాకా ఆటలు ఆడినాం. అంటే చుట్టుపక్కల ఊరు తిరిగి లేకుంటే ఇదే ఊర్లో కరంజీ అనే గ్రామంలో వేసిండ్లా? చుట్టుపక్కల ఆదిలాబాద్ నుంచి కిన్వట్. అంటే ఇటు మహారాష్ట్ర, కిన్వట్ అంటే మహారాష్ట్ర కూడా మహారాష్ట్ర దాకా పోయిందా? దుండ్రా డైలీ ఇటు వగేరా అంతర్గామ గోమత్రి సగ్దా ఇక్కడ ఆర్లీ. అంటే మీకు ఏమైనా నాటకాలు వేసినప్పుడు మీకు ఏమైనా దక్షిణ గింత ఇస్తుండే? మాకు అప్ అండ్ డౌన్ పైసలు ఒక బండి వేసి ఇస్తుండే 20,000 దాకా. అప్పుడు కళలకి మైక్ సెట్లకి గింత అంటే ఖర్చులకి. ఇప్పుడు కాదు కాక, నువ్వు బ్రహ్మంగారి నాటకం వేసినావుగా, అలా ఏ వేషం వేస్తున్నావు నువ్వు? ఎరకల సాన్యాసం. అలా నీకు పాటలు కూడా ఉంటాయేమో అలా? పాటలు ఉంటాయి. అలాగే దాని మీద ఒక పాట రాదు? సరే సరే. ఎరుకో అమ్మ ఎరక అమలా రెక్కలార రండి రండి, ఎరక చెబుతాను రండి రండి. ఎరుకో అమ్మ ఎరక ఎరకల సాని నేనమ్మా, ఎరుకో ఎరక ఎరక చెప్పేదాను నేనమ్మా, ఎరుకో ఎరక ఎరకల సాని నేనమ్మా, ఎరుకో ఎరక ఎరక చెప్పేదాని నేనమ్మా, ఎరుకో ఎరక బ్రహ్మలోకము నేను పోతిని, ఎరుకో ఎరక బ్రహ్మదేవునికి ఎరక చెప్పి తిని, ఎరుకో ఎరక ఎరకల సాని నేనమ్మా, ఎరుకో ఎరక ఎరక చెప్పేదాన్ని నేనమ్మా, ఎరుకో ఎరక భూలోకము నేను పోతిని, ఎరుకో ఎరక భూదేవి కనుక చెప్పి తిని, ఎరుకో ఎరక ఎరకల సాని నేనమ్మా, ఎరుకో ఎరక ఎరక చెప్పేదాన్ని నేనమ్మా, ఎరుకో ఎరక ఎరుకో యమ్మ ఎరక. నువ్వు ఈ పాట వాడితేనే మాకు అర్థమవుతున్నది నువ్వు దీంట్లో ఎంత లీనమైనవు ఈ నాటకంలో. దగ్గర దగ్గర ఇదే నాటకం 50 సార్లు వేసి ఉంటావా? ఎక్కువ వేసి ఉంటావా? 20 ఏళ్ళు ఈ నాటకం ఆడినాం కంటిన్యూగా. అందుకే ఇంత మంచిగా వాడినావు పాట. కంటిన్యూగా 20 ఏళ్ళు ఆడినాం. 59 ఆటలు ఆడినాం. 59 ఆటలు ఆడి బ్రహ్మంగారి గుడి మా అక్కడ బడికాయ గుడి కట్టినాం. అంటే బ్రహ్మంగారి దేవుంది గుడి విగ్రహంతో సహా గుడి కట్టినాం. అంటే మీ ఇచ్చే దాతలు కూడా మాకు సాయం చేసిండు. కొన్ని పైసలు ఇచ్చినాం, కొన్ని నాటకం ఆడి మేము సొంతం నాటకం ఆడిన పైసలు కూడా మా దగ్గర జమ ఉండే. ఆ పైసలు ఈ పైసలతో మనము పోతాం కానీ గుడి ఉండిపోతుంది మన పేరు. అక్కడ బ్రహ్మంగారి గుడి కట్టి. మీరు బ్రహ్మంగారి నాటకం వేసేటోళ్ళు ఎంత మంది ఉంటారు? మేము 20 మంది కళాకారులు ఉన్నాం. 20 మంది? అవును. అంటే 20 మంది మొత్తం బ్యాచ్ కలిపి ఆ గుడిని నిర్మాణం చేసి మస్తు వాడినావు కాక పాటలు మాత్రం. అవును. ధన్యవాదములు. కాక నమస్తేనే. రామ్ రామ్. రామ్ రామ్. మీరు మీ పేరు? మధు. గుర్రం మధు. ఈ కళా నైపుణ్యంలో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు? నేను 25-30 ఏళ్ళ. 25-30 సంవత్సరాల నుంచి ఇదే సంప్రదాయం పాటిస్తున్నారు? నేను జీతం ఉంటుంది. ఒక మా గుండెల్లో అతడు దాదారావు అనేటోడు భజనలకు పిలుస్తుండే, మా బాపులు పోతుండే, అల్లెంబడి పోతుంటే పొంగ మాకు అలవాటు అయింది. అలవాటు కాగానే మేము నేరుద్దామని ఇది వచ్చింది. ఇది రాగానే భజనకు పోయి భజన పాటలు నేర్చుకున్నాం. భజనకు పోయి మరి నాటకం నేర్చినాం బ్రహ్మంగారిది. ఇట్లా జీతం ఉండింటిమి. అప్పుడు ఇక జీతం వండుకుంటూనే రాత్రి నేర్చుంటే. ఈ కళా నైపుణ్యంలో ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు? నేను 35 నుంచి 40 దగ్గర ఆయా. ఇలా చిన్నప్పటి నుంచి మా తండ్రి ఎంబడి పోతుంటే తండ్రి ఎంబడి పొంగ భజన చేస్తుండే. భజన చేయంగా పోతుంటే
ఆ కొండ దాదారావు అనే అతడు ఉండే వాళ్ళెమ్మడి పోయినా వాళ్ళెమ్మడి వాటికి మాకు అలవాటు అయింది. ఇక ఆ భజన అంటే ఏమిటి గమ్మత్ అనిపిస్తుండే, గమ్మత్ అనిపించుడుకు పోతుంటే ఇంక. అంటే చిన్నప్పుడు అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి? 12 ఏళ్ళు 15 ఏళ్ళ వయసు ఉంటుంది అప్పుడు. 12 ఏళ్ళకి మీరు స్టార్ట్ చేసేది ఇదంతా కార్యక్రమం. అంటే మనకు ఇట్లా పోయి వస్తుంటే ఇట్లా పోయి రాగానే బాపెంబడి భజన అని శ్రావణంలో పెడుతుండే, శ్రావణంలో పోతుంటే ఇక. అంటే మనకి ఆధారం ప్రోగ్రామ్స్ ఏనా అంటే కళనా పుణ్యంతోనే ఉండడా మనం ఇంకా వేరే వర్క్లు ఏమైనా చేస్తామా? నేను జీతం ఉంటినప్పుడు ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నా కానీ సొంతంగా చేస్తున్నా. సొంతం ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నా. అప్పుడు జీతం ఉంటివి, జీతం ఉండి రాత్రి భజన పోతుంటివి. ఓన్లీ రాత్రి టైం ఇస్తున్నా, టైం ఇస్తుంటివి, రాత్రి పోతుంటివి ఇక భజనకు. మరి నాటకం నేర్చినాం, మరి నాటకం సుఖ అట్లనే రాత్రి నాటకం ఆడతంగా పోతుంటివి. వేరే ఊళ్ళకు వేరే ఊరికి నాటకాలు ఏదో పోతున్నాయి మీరు కూడా? అంటే ఇదే బ్యాచ్ తో మీరు కూడా? ఇదే బ్యాచ్ తో. సరే మా కోసం మా వ్యూవర్స్ కి పాట అందియారు అదొకటి. అందిస్తాను. మెల్లెగా నడువకే ఓ మనుసాని గ్రామము దూరమే ఓ మనుసా, పొద్దు చూడుకో తీగానున్నది ఎప్పుడు చేరవే మనుసా, మెల్లెగా నడువకే ఓ మనుసాని గ్రామము దూరమే ఓ మనుసా, కొండలు బాగా ఎత్తుకున్నాయి ఎక్కి చేరవలే ఓ మనుసా, ఎక్కి చేరవలే ఓ మనుసా, కొండలు బాగా ఎత్తుకున్నాయి ఎక్కి చేరవలే ఓ మనుసా, ఎక్కి చేరవలే ఓ మనుసా. మస్తు వచ్చింది కాక పాట మాత్రం ఇనసొంపుకున్నది. ఇంకా ఇట్లా రావు కొంచెం చూడంగా మతి మరుస్తాము మాలే సొద్దులాగా. ఇంకో పాట వాడు రాదు? బ్రహ్మం గారు నాటకాలు వేస్తావాడు. అవును, దాంట్లోకి వెళ్ళి ఇంకో పాట వాడు మాకు. పోషేషం వేస్తుంటుంది. పోషేషం వేస్తున్నాడు. ఆ వేషం ఎన్ని సంవత్సరాలు వేసాను మీరు కంటిన్యూగా? మాలే సొద్దులా అంటే 24 సంవత్సరాలు. అంటే 24 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నాడు కంటిన్యూ ఇప్పటిదాకా? ఇప్పటిదాకా. ఓసారి దాంట్లోకి వెళ్ళి పాట వాడు ఒకటి. పాడతా. మదిగి పోసిని నా మగడు కాకయ్యా, మదిగి పోసిని లేచి నుకియు నేను లెక్కలని కాసము చేసి, మదిగి పోసిని నా మగడు కాకయ్యా, మదిగి పోసిని లేచి నుకియు నేను లెక్కలని కాసము చేసి, లేచి నుకియు నేను మదిగి పోసిని నా మొగడు కాకయ్యా, మదిగి పోసిని. అరే కక్క, తిండి లేకపోయినాను సరే బాగా తాక్కుంటా బలిశావురా. అంటే ఇది దాంట్లోదేనా? దాంట్లో బ్రహ్మంగారు అన్నది. బ్రహ్మంగారు దాంట్లో మంచిగా వచ్చింది కాక. మాత్రం పాటలు మాత్రం మీరు అందరూ మంచిగా పాడుతున్నారు. నేను పాట సరే మస్తు పాడిన పాట. ఇంకొకళ్ళు ఉన్నారు మీ దోస్తు నేను మాట్లాడినా కానీ మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ఎన్ని సంవత్సరాల నుంచి కళా నైపుణ్యంలో ఉన్నాం? 30 సంవత్సరాల నుంచి ఇదే ఉన్నాం. మీది కరంజేనా? ఊర్లో ఉంటే పక్క ఊరా? కరంజేనా? చిన్నప్పటి నుంచి దీంట్లోనే? చిన్నప్పటి నుంచి 12-13 సంవత్సరాల నుంచి. మా తండ్రి కూడా కళాకారి. అప్పటి నుంచి 13 సంవత్సరాల నుంచి నేను చిన్నప్పటి నుంచి భజనకు పోయినా. మళ్ళా నాటకం ఇప్పుడు 30 సంవత్సరాలు 30-35 అయిండొచ్చు దగ్గర. నాటకం ఉపాధ్యాయి అన్ని ప్రతి దాంట్లో పాల్గొంటా. ప్రతి దాంట్లో దేంట్లో లేదని లేదు. అంటే మీ తాతల గ్రూప్ నుంచి మీరు కూడా దాన్ని నేర్చుకున్నారు? మీ తండ్రుల కాడికి వెళ్ళి, పాత తండ్రుల కాడికి వెళ్ళి మీరు అంతా నేర్చుకున్నారు? ముఖ్యం ఆయన దాదారావు ఆయన మాకు నేర్పించినాడు. నిజంగా పాపం చనిపోయింది కానీ మన డేగం గంగన్న మా గురువు
ఆయన నేర్పిండు. ఒకసారి పాట పాడ ఒక దాంట్లోకి వెళ్ళి. సరే. బ్రతికే బొమ్మలాట భ్రమాజంద కోయి మనుసా మనుసా బ్రతికే బొమ్మలాట భ్రమాజంద కోయి ఆలు పిల్లలు అన్నదమ్ములు నా వారేయని జందకు భ్రమలు మేము ముందుగా నిలచిన వేళ టుకటు కాజుచును ఏ బ్రతికే బొమ్మలాట భ్రమాజంద కోయి మనుసా మనుసా బ్రతికే బొమ్మలాట భ్రమాజంద కోయి తాను మాయా జగమే మాయా మూలము తెలియని బ్రతికే మాయా అన్ని జీవుల గారడి చేసి ఆడించోచుండును ఏ బ్రతికే బొమ్మలాట భ్రమాజంద కోయి మనుసా మనుసా బ్రతికే బొమ్మలాట భ్రమాజంద కోయి. వాయిస్ మాత్రం మంచిగా వచ్చింది అన్న, గట్టిగా వచ్చింది. ఇంకో పాట వాడరాదు భజనది. భజనది ఇది భజనదా? అసలు నువ్వు నాటకం ఏది చేస్తావు? నాటకం బ్రహ్మంగారులకి ఒకటి వాడు. సరే కాక పాటలు అయితే మస్తు వాడినావు. మనకు దీంట్లో బాల కళాకారుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఒక ఏజ్ అయితే మన దగ్గర బాల కళాకారుడు కూడా ఉన్నాడు. ఒకసారి ఆ మనిషితో కూడా మనం మాట్లాడదాం. అసలు ఆ మనిషి అంటే ఎన్ని క్యారెక్టర్లు వేసిండు, ఏం కథ అన్నది తెలుసుకుందాం ఆ మనిషితో. చెప్పు, మీ పేరేంది? నా పేరు శ్రీనివాస్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కళా నైపుణ్యంలో ఉన్నారు? నేను ఒక 4 years బ్యాక్ అట్లా ఒక నాటకం వేసా. బ్రహ్మంగారు నాటకం అనేది ఉంటుంది. అలా మా డాడీ కళాకారుడే. మా డాడీ వాళ్ళ పాత్ర నేను తీసుకున్నాను. అంటే మీ డాడీ మీరు తీసుకున్నారు? ఇంతకు ముందు మా డాడీ వేస్తుండే, మా డాడీ వాళ్ళ పాత్ర నేను తీసుకున్నాను. మీది ఇదే కరంజీనా? మాది కరంజీ. ఈ నుంచి ఒక 45 kilometers దూరం ఆదిలాబాద్ అంటే మా డిస్టిక్ భీంపూర్ మండల్ వస్తుంది. మీరు ఇప్పటిదాకా ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా. అంటే మీరు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు కదా గవర్నమెంట్ జాబ్స్ కోసం. అవును. మీకు నాటకాలు ఉంటాయి కదా, మీరు దీనికి ఎట్లా టైం అడ్జస్ట్ చేస్తారు? టైం అంటే ఇప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉన్న టైంలో నాకు కుదరదు, కానీ చదువుకునేటప్పుడు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏదో 2 days లేదా 1 day అట్లా నాటకం ఇక్కడ అరేంజ్ చేసేటప్పుడు ఒక రోజు ముందే మాకు చెప్తారు. మా బాబాయిలు తాతయ్యలు అందరు చెప్తారు. ఇక్కడ చెప్పినప్పుడు వచ్చేస్తాం ఒక నైట్. అంటే వీళ్ళందరూ మీ రిలేటివ్సేనా? రిలేటివ్స్ అంటే మా విలేజ్ వాళ్ళు. అంటే అందరు కలిసిమెలిసి ఉంటారు, అన్నదమ్ములు లేక బాబాయ్ లేక అందరు ఇట్లా చుట్టాలు లేకనే ఉంటారు. ఒకటే మాట అందరు. అంటే నువ్వు బాలునివి కదా, అంటే మామూలు ఎంగేజ్ ఉన్నది కదా మీకు, అది మీకు ఎవరు నేర్పించారు ఇది? అంటే మీ గురువు ఎవరు? అంటే గురువు అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి నాటకాలు భజనలు ఇట్లా చూస్తుండే. చూసి 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 ఒకరోజు ఏమనిపించింది అంటే మా ఇట్లా బ్రహ్మంగారు నాటకం కానీ అట్లా చూసేటప్పుడు ఇంట్రెస్ట్ ఫుల్ కొట్టింది. అంటే వాళ్ళు పాడే విధానం అండ్ వాళ్ళు పాడితే ఇట్లా నాకు ఫుల్ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. అప్పుడు జస్ట్ ఇట్లా చూడంగా మరి మా ఉద్దవ్ సార్ కానీ వీళ్ళు పెద్ద వాళ్ళందరూ మరి ఎయ్యులు అంటే నా తోటోళ్ళు కూడా కొందరు ఉన్నారు. నా తోటోళ్ళు కూడా కొందరు వేసేటోళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసి అందరితోటి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా చేద్దామా అన్నట్టు ఒకటి ఉండే, అట్లా చేసిన అన్నట్టు ఇంట్రెస్ట్ వచ్చింది. నీతో పాటు నీ దోస్తులు కూడా ఉన్నారా? దోస్తులు కూడా ఉన్నారు. మా ఫ్రెండ్స్. ఇదే ఊరా? మా ఊరే. వాళ్ళు ప్రజెంట్ మనకు అందుబాటులో లేరు. మా ఊరే. నువ్వు వాళ్ళ నాటకం ఏది చేస్తుండే బ్రహ్మంగారిది? బ్రహ్మంగారి నాటకంలో పీర్ సాహెబ్ అనే ఒక పాత్ర ఉంటుండే, అంటే ముస్లిం పాత్ర. అది ఇంతకు ముందు మా డాడీ ఇస్తుండే. మా డాడీ పాత్ర నేను తీసుకున్నాను. నేను ఒక స్టేజ్ పైన నేను ప్రదర్శించిన. నాటకాలు వేస్తారా ఇంకా వేరే ఏమైనా పాటలు కూడా వాడతారా? నాటకాలు అది ఏదన్నా పాట బాగున్నా అనుకుంటే దాన్ని కొద్దిగా నేర్చుకొని అప్పుడప్పుడు. మీకు నచ్చిన పాట కూడా వాడండి మరి, లేకపోతే నచ్చిన పాట సరే. నిన్ను చూడక నేనుండగలనా,
నీ కొండకు రాకుండగలనా ఈ దేహం నీదు ప్రసాదం నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం మనసున్నది నీ ధ్యాసలోనే మనసున్నది నీ ధ్యాసలోనే తను ఉన్నది నీ సేవలోనే ప్రతి చోట నీ చరణ నామం నా నోటే నీ మధురగానం నా నోటే నీ మధురగానం ఆ బ్రహ్మకు నేరు నా పడనా ఆ బ్రహ్మకు నేరు నా పడనా రత రాశాడు నిన్ను చూడగా కనిపించే దైవాలు తల్లిదండ్రులే జన్మనిచ్చారు ఏ నాటి ఫలమో జన్మనిచ్చారు ఏ నాటి ఫలమో ఈహమందు ఏ కొత్త కోరికలు ఈహమందు ఏ కొత్త కోరికలు ఇక రాకుండా నువ్వు చూడవా ఈ జన్మంతా నిన్ను కొలిచి సేవింతునయ్యా ఇక మరో జన్మ నాకివ్వకయ్యా ఇక మరో జన్మ నాకివ్వకయ్యా అంతే. పాట మాత్రం అసలు అదిరిపోయిందబ్బా. నీకు ఈ పాట ఓళ్ళు నేర్పించారు? ఇది నేర్పించడానికి కాదు కానీ ఇట్లా ఫోన్లో యూట్యూబ్లో ఇట్లా చూసుకుంటా ఏదో ఇదేదో బాగుంది కదా అని ట్రై చేసుకొని నేర్చుకున్నా, అట్లా వచ్చేసింది. అంటే ఇంత అద్భుతంగా ఫోన్లో చూసుకుంటూ నువ్వు నేర్చుకున్న సంతోషం అంటే ఓన్గా ఇంట్రెస్ట్ కొట్టి అట్లా బాగా వచ్చింది అబ్బాయి. అంటే మీలాంటి వాళ్ళు అంటే మీ యూత్ అంటే మన యూత్ కూడా ఇలానే పాటలు పాడుతూ ముందుకు వస్తే అంటే నీళ్ళం అయితే యూత్ ఒక మనిషి ఎలా ఉండాలనో అలా కొనసాగిస్తాడు తన లైఫ్. ముందు మనం భక్తి చేస్తేనే ఇలాంటి పాటల పైన ఇంట్రెస్ట్ వస్తాయి. ఫస్ట్ భక్తి లేకపోతే ఇలాంటి ఇదేదో లేదో వాడుతున్నా వాళ్ళకి వచ్చింది అన్నట్టు భజన అన్నట్టు ఉంటుంది. కానీ ఫస్ట్ భక్తి చేయాలా, దేవుని పైన నమ్మకం అండ్ భక్తి ఉంటేనే ఇలాంటి పాటలు పాడాలని ఇంట్రెస్ట్ పడుతుంది. అంటే నువ్వు ఇప్పుడు యూత్ ఉన్నావు కదా, అంటే మన హైందవ ధర్మం కోసం అంటే మీరు ఏమన్నా చేసిండ్రా ప్రోగ్రామ్స్ కానీ? ఇట్లా ప్రోగ్రామ్స్ అంటే హైందవ ధర్మం కోసం అంటే కాలేజీలో ఉన్నప్పుడు RSS లో జాయిన్ అయినా. కంగ్రాచులేషన్స్. RSS లో జాయిన్ అయినా అంటే చూస్తుండే కదా ప్రజల్ని ఇట్లా ఏదన్నా అట్లా. మన యూత్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నా అంటే వాళ్ళు ఒక మంచి మార్గంలో నడాలంటే ఫస్ట్ భక్తి చేసినాం అనుకో ఒక మంచి మార్గంలో నడి ప్రశాంతత దొరుకుతాయి. ఫస్ట్ అంటే భక్తి మార్గాన్ని ఎంచుకోవాలి. భక్తి మార్గాన్ని ఎంచుకుంటే సంతోషంగా బతుకుతారు. ఏ కష్టం వచ్చినా అంటే భక్తి అంటే అదే కదా, దేవుని నమ్ముకుని దేవుని పైన దేవుని చెప్పినట్టే చేసినాం అనుకో అంటే లైఫ్ ఎంత డిప్రెషన్లో ఉన్నా ఎంత స్ట్రెస్గా ఫీల్ అయినా కూడా భక్తి మార్గంలో వెళ్తే అది మనశ్శాంతిగానే ఉంటుంది. వాళ్ళు ఆలోచించే విధానం అట్లా. మీరు మాట్లాడే పద్ధతి చూస్తుంటే మీ ఇంటికాడ సాంప్రదాయం అంటే ఎంతగా అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా ఇట్లా భక్తి భజనాలకు వెళ్తున్నా, మా డాడీని చూస్తున్నా, తర్వాత మా నానమ్మ తాతయ్యలు అట్లా చెప్తుండే. అంటే దేవుని గురించి మన దేవుడు అంటే ఏంది మనకు తెలియని ఊహ తెలిసినప్పుడు అయితే మనం అడుగుతాం. అంటే మన నాన్నమ్మ దేవుడు అంటే ఏంది అట్లా ఏందన్నప్పుడు వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళు చెప్పినప్పుడు అట్లా కొంచెం ఎక్కిందని అంటే. ఈ సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చెయ్యాలనుకుంటున్నాము, నాన్ స్టాప్ ఆపకుండా చేయాలనుకుంటాం. ఎందుకంటే అది ఇక్కడ మనం దేవుడు ఎప్పుడైతే పంపించిండో భూమి పైనకి అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళే అంత సమయం వరకు మనం పోరాడుతూనే ఉండాలి. అంటే ప్రచారం చేసుకుంటూనే ఉండాలి. ఎంత ప్రచారం చేస్తే అంత భక్తి మార్గంలో ఎవరైతే ఇట్లా నడిపిస్తామో ఆధ్యాత్మిక మార్గంలోకి అందరినీ నడిపించినాం అనుకో ఆ దేవుడు సంతోషపడతాడు ఫస్ట్. ఎందుకంటే ఒక తప్పు చేయడు. ఆధ్యాత్మిక ధర్మంలో ఉన్న మార్గంలో ఉన్న మనిషి ఒక తప్పు చేయలేడు. తెలుస్తాయి సత్యం ఏదో అసత్యం ఏదో తెలుస్తాయి. ఫస్ట్ అందరూ అలానే మారితే మనుషులకు కొన్ని కష్టాలు తగ్గిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ తప్పు చేయకుండా ఉంటారు, అట్లా అందరు సుఖంగా ఉంటారు. అట్లా
ఈ అద్భుతమైన సమాచారాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదములు. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన మాట కాబట్టి అందుకోసం మా బాబాయిలు మా తాతయ్యలు ప్రతి సంవత్సరం కానీ అంటే ప్రతి పండగ కానీ భజనలు చేస్తారు. తర్వాత నాటకాలు కూడా ప్రారంభిద్దాం అనుకుంటున్నారు కానీ కొందరికి ఏజ్ అయిపోయింది, అంటే ఎక్స్పీరియన్స్ గల మనుషులు ఇంకా కొందరు నేర్పిద్దాం అనుకున్నా కానీ కొందరు యువత వస్తున్నారు, కొందరు ఏమో ముందరికి వేస్తలేరు, కొందరు భయంతో వేస్తలేరు, కొందరేమో వేయాలనుకుంటున్నారు కానీ ఇంకా కొందరు కావాలి కదా. అంటే ఒక్కొంతట ఏ పని కాదు అది. ఒక నాటకం వేయాలంటే మినిమం ఒక 10-20 మంది అని ఉండాల. అవును, 20 మందికి ఎక్కువ ఉన్న ఎందరు ఉంటే అంత మంచిది. కాబట్టి మా ఊళ్ళో మా బాబాయిలు తాతయ్యలు అందరూ ముందరికి వెళ్దాం అనుకున్నా కానీ కొందరు రావాలనుకుంటున్నారు, కొందరు రావాలనుకుంటలేరు. వాళ్ళ భయం దాటి రావాలని నేను కోరుకుంటున్నా. ఈ తరతరాల నుంచి వస్తున్న ఈ విలేజ్ లో ఈ సాంప్రదాయం బ్రహ్మంగారు ఆట కానీ భాగవతం కానీ భజనలు కానీ ఇలానే కొనసాగుతుండాలని నేను కోరుకుంటూ సెలవు. ధన్యవాదములండి. చూశారు కదా ఈరోజు మన ఊరు మనపాట ప్రోగ్రాం. ఇలా ఇంకా ఎందరో మంది కళాకారుని వెలుగులోకి తీయనికి V2 టీవీ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నెన్నో జరుగుతాయి. ఈ ఛానల్ని వీక్షించండి. అందరూ మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. చూశారు కదా ఫ్రెండ్స్, మన ఊరు మన పాట ప్రోగ్రాం. ఇలాంటి ప్రోగ్రాంతో మళ్ళీ కలుసుకుందాం.